నేను నా దేవుని ప్రేమిస్తున్నాను ఎప్పటికీ. కీర్తనలు 121:4-5 చెప్పినట్టుగా నాకు ఆయనే సహాయకుడు, నాకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు. సిరి, నీకింకా ఎలా చెప్తే అర్థమవుతుంది? అమ్మా, ఓపికగా ఎదురు చూస్తే తొందరపడి చేసే మిస్టేక్స్ జరగకుండా ఉంటాయి. దేవుడు మౌనంగా ఉన్నాడంటే కార్యం జరిగించడానికి ఇది కరెక్ట్ టైం కాదేమో. విలాప వాక్యములు 3:25-26లో చెప్పినట్టుగా తన్ను ఆశ్రయించే వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెతుకువారి ఎడల ఆయన దయచూపును. వారు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. యవన ప్రాయంలో కాడిమోయుట మంచిది, అది అతని మీద మోపినవాడు యెహోవాయే. అమ్మా, ఇది నా దేవుడు నాకిచ్చిన పని, నేను తప్పకుండా చేయాలి. ఆయన ఆశీర్వదించాలి అనుకుంటే తప్పకుండా ఆశీర్వదిస్తాడు. ఒకవేళ ఆశీర్వదించకపోయినా కూడా నాకు ఓకే. నీకెంత చెప్పినా వేస్ట్. నువ్వు నా ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండడానికి వీల్లేదు. నా కళ్ళ ముందు నుంచి వెళ్ళు, ఇప్పుడే.